అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ముందుగా అందరికీ శార్వరీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళకందరికీ ఈ ఉగాదినే కొత్త సంవత్సరం కాబట్టి ఈ కొత్త సంవత్సరం అందరికీ అంత మంచి జరగాలని ఆశిస్తున్నాను. సో నేను ఉగాది మాత్రం చాలా సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నానండి ఈ సంవత్సరము. ఎందుకంటే బయట సిచ్యుయేషన్ ఏం బాగాలేదు కదా, కరోనా అనేసి. సో అందుకనేసి బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. పువ్వులు కూడా లాస్ట్ వీక్ తెచ్చుకున్నాను. ఆ పువ్వులతోనే దేవుడికి పూజ చేశాను. అండ్ ఈ సంవత్సరం మాత్రం ఉగాది పచ్చడి లేని ఉగాదిని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేమైతే. సో నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అనేసి. అండ్ వంటలు కూడా ఏం పెద్దగా చేయలేదండి, లెమన్ రైస్ చేశాను. సో నా స్టైల్లో నేను లెమన్ రైస్ని ఎలా చేశానో వీడియో మీకు చూపిస్తాను, చూడండి. అంటే నెక్స్ట్ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పోస్ట్ చేసే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ సో చూడండి, లెమన్ రైస్ వీడియో కంటిన్యూ చేస్తాను. లాస్ట్ సాటర్డే బయటికి వెళ్ళానండి, సండే నుంచి జనతా కర్ఫ్యూ అనేసి. సాటర్డే పువ్వులు తీసుకొచ్చాను. ఆ పువ్వులు ఉంటే వాటితో, ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉంటే వాటితోనే పూజ చేశాను. అండ్ ముగ్గు కూడా లాస్ట్ దివాళీకి కలర్స్ తీసుకొచ్చాను. ఆ కలర్స్తోనే ఇలా సింపుల్గా ముగ్గు వేశాను. సో ఇప్పుడు లెమన్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా అన్నం వండుకోవాలి, అంటే పొడి పొడిగా ఉండేలాగా వండుకోవాలి. అన్నాన్ని కొద్దిగా వండుకొని ఇలా వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి లెమన్ రైస్లోకి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రైస్కి తగ్గట్టు నేను పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని, 3 వెల్లుల్లి రెబ్బల్ని, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడిని పేస్ట్గా చేసుకోవాలి, ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఊరమిరపకాయలు అంటాం కదండి, వాటిని ఫ్రై చేస్తున్న లెమన్ రైస్లోకి చాలా బాగుంటాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 స్పూన్ల పల్లీలను, ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని, అలాగే ఒక 2 స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. పప్పులని దూరగా వేయించుకోవాలి. తర్వాత అందులో 1 స్పూను ఆవాలు, జీలకర్రని, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, వాటిని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని, అలాగే ఒక 1/2 స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము లెమన్ని పిండుకోవాలి. అంటే ఇక్కడ రైస్కి తగ్గట్టు నేను లెమన్ని 2 తీసుకున్నాను. అంటే నేను ఇక్కడ రైస్కి తగ్గట్టు లెమన్స్ని తీసుకున్నాను. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఈ మసాలా అంతా రైస్లోకి కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ని యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో చూసారు కదండి నేను లెమన్ రైస్ని ఎలా తయారు చేశానో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ ఉగాది. సో ఇళ్ళలోనే ఉండి బాగా ఎంజాయ్ చేసుకోండి ఈ హాలిడేస్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.